వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ రోజు క్లాస్లో ఫోర్త్ సెమ్ బోటనీ అనాటమీ అండ్ ఎంబ్రియాలజీ ఆఫ్ ఏంజియోస్పెర్మ్స్ ఈ పేపర్కి సంబంధించిన టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం కొద్దిగా మాట్లాడదాం. మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా చదవాల్సిన క్వశ్చన్స్. రేపే ఎగ్జామ్ అంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ని మీరు టచ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇందులో మీరు చదవాల్సిన టాప్ 3 క్వశ్చన్స్ అండి యూనిట్ 1లో. ఇవి ఎక్స్ట్రా క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ యూనిట్ 2లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 3 క్వశ్చన్స్. కొన్నిసార్లు స్టొమాటో అని అడుగుతాడు. స్ట్రక్చర్ ఆఫ్ స్టొమాటో అనేది కొన్నిసార్లు 10 మార్క్స్కి వస్తుంది. దీన్ని కూడా టచ్ చేయండి. నెక్స్ట్ యూనిట్ 3లో మీరు చదవాల్సిన టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఓకే, యాంత్ర గురించి ఎక్కువగా వస్తుంది క్వశ్చన్. ఈ క్వశ్చన్ మిస్ చేయకండి. ఓకే, సో నెక్స్ట్ ఈ ఎంజీయూ మీద క్వశ్చన్ వస్తుంది. యూనిట్ 4 చూద్దాం నాన్న. యూనిట్ 4లో ఉన్న టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. సో ఇక్కడ యాంజియోస్పెర్మ్స్లో ఎండోస్పెర్మ్స్ యొక్క రకాలు అడుగుతాడు, ఖచ్చితంగా చదవాలి. యాంబ్రియో సాక్స్ గురించి కూడా అడుగుతాడు. ఇది ఒకటి, ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా? నెక్స్ట్ ఈ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చదవాలి, చదవకూడదని కాదు. పాలినేషన్ కానీ ఫెర్టిలైజేషన్ కానీ అడుగుతాడు. యూనిట్ 5లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ మీకు ఎక్కువగా అడిగేది వచ్చేసరికి ఈ డైకాట్ ఎంబ్రియో గురించి అడుగుతాడు. అలా డైకాట్ షీడ్ అనేది షార్ట్ ఆన్సర్కి వస్తుంది నాన్న. ఈ రిమైనింగ్ క్వశ్చన్స్ని కూడా మీరు చదవండి. సో మీకు ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ ఎందుకు ఇచ్చామంటే బాటనీ జువాలజీలో కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ మీరు చదవాల్సి ఉంటుంది. ఓకేనా? వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ని మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసాక రిజిస్టర్ అవ్వండి. ఫోర్త్ సెమ్ క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తాయి. స్క్రోల్ చేయండి. ఇదిగోండి, బాటనీకి సంబంధించిన 3 పేపర్స్కి సంబంధించిన పీడిఎఫ్లు అన్నీ కూడా జస్ట్ 49 రూపీస్కి అందించాం. మీకు 49 రూపీస్కి ఒక్క బాటనీ పేపరే కాదు, 3 పేపర్స్ మొత్తం పీడిఎఫ్లు వస్తాయి. సో తీసుకోండి, చదవండి, జాగ్రత్తగా ఒకదానితో తోటి చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. బాటనీ జువాలజీ చదివే వాళ్ళు మినిమం ఒక 2 డేస్ ముందైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఒక్క నైట్లో చదవడం చాలా కష్టమైన పని బాటనీ జువాలజీ. ఓకేనా? సో ఇది మీకు ఈ పేపర్కి సంబంధించిన టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరిన్ని క్వశ్చన్స్ అంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. డైలీ ఇదే విధంగా మీకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.